శనివారం రోజున తిరుపతి నగరం గోవిందనామ స్మరణలతో మార్మ్రోగింది. తిరుపతి నగరంలో మరింత ఆధ్యాత్మిక శోభను పెంచడానికి ఇటు స్థానికుల్లోనూ అటు భక్తుల్లోనూ భక్తిభావాన్ని మరింత పెంచాలనే సంకల్పంతో స్థానిక భజన మండలి కళాకారులు ప్రతి శనివారం నగరంలో గోవిందనామ సంకీర్తనలను చేపడుతున్నారు. అందులో భాగంగా ఉదయం 5 గంటల నుంచి దాదాపు 100 మంది భజన మండళ్ల కళాకారులు భక్తులు తిరునామాలు ధరించి సంప్రదాయ వస్త్రాలతో మంగళ వాయిద్యాలు తప్పెట తాళాలతో నగరంలో గోవిందనామ సంకీర్తనలు ఆలపించారు. ఈ సందర్భంగా నగర సంకీర్తన మండలి సభ్యులు మాట్లాడుతూ శనివారం రోజు శ్రీనివాసునికి ఎంతో ప్రీతికరమైన రోజుని గుర్తు చేశారు. అందుకే ఆయనను స్మరిస్తూ నేడు భారీ సంఖ్యలో కళాకారులు తరలివచ్చి నగర సంకీర్తనలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఈ నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్నప్రసాదాల వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మానందం, గుండాల గోపీనాథ్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, మునినాథ్ రెడ్డి, వాసుదేవరెడ్డి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, వాసు, విజయభాస్కర్ రెడ్డి, విక్రమ్ స్వామి, సురేంద్రరాజు, నరసింహారెడ్డి, కృష్ణమూర్తి రెడ్డి, మేకల గంగయ్య, మురళీరెడ్డి, బాబు, విగ్రహాల కళ్యాణి, జయమ్మ, పద్మావతి పాల్గొన్నారు. సనాతన కాలం నుంచి ఈ నగర సంకీర్తన అనేది ప్రారంభం అయ్యింది. ఈ యొక్క తిరుపతిలో గోవిందరాజం టెంపుల్ నుంచి తిరు మాడవీధుల్లో ఈ యొక్క నగర సంకీర్తన 5 గంటల నుంచి 6:30 గంటల మధ్యలో ఈ యొక్క భజన ప్రారంభమవుతుంది. అదేవిధంగా ఈ యొక్క నగర సంకీర్తన 6 మందితో స్టార్ట్ అయ్యి 100 మంది అయినారు. ఈ యొక్క 100 మంది 500 మంది కావాలని తిరుపతిలో ఆధ్యాత్మిక భక్తి భావంగా తిరుపతి ప్రజలందరికీ కూడా భక్తి నీరాంజనంతో అందరూ రావాలని కోరుతూ ప్రతి వీధిలో ఇంతకుముందు గోవింద గోవింద అని మనకు నామాలు వినబడుతూ ఉండేవి. అందులో భాగంగా తిరుపతిలో ఉన్నటువంటి పుర ప్రజలు ఎవరైతే ఉన్నారో ఒక మంచి సంకల్పంతో భజన కార్యక్రమం ఉదయం పూట నగర సంకీర్తన ప్రారంభిద్దామని గత సంవత్సరంగా ప్రారంభించారు. ఆదిశంకరాచార్యులు ఏదైతే ద్వైత సిద్ధాంతం ప్రవేశపెట్టారు, అద్వైత సిద్ధాంతం నువ్వు కాదు నీతో పాటు ఇంకొకరు కలుపుకో అనే యొక్క సిద్ధాంతంతో ఏదైతే ప్రవేశపెట్టారో ఇది ప్రారంభించినటువంటి గుండాల గోపీనాథ్ గారి యొక్క కృషితో ఈరోజు ఈ యొక్క నగర సంకీర్తన అంగరంగ వైభవంగా తిరుపతి పురవీధుల్లో జరుగుతుంది. తిరుపతి నగరంలోని ప్రతి శనివారం ఇక్కడ జరుగు నగర సంకీర్తన ఎంతో అద్భుతంగా ఉంది. ఇది ప్రతి శనివారము మనం చేస్తూనే ఉన్నాము. ఈ మాఘమాసంలో చేస్తున్న దానికి అత్యంత పవిత్రత ఉంది. అదేవిధంగా మన కుంభమేళాలో జరుగుతున్న పుష్కరాలని దర్శించినంత ఎంతో సంతోషంగా ఉంది. ఇక్కడ వీళ్ళు చేసిన భక్తి సంగీతంలో మన అందరూ పవిత్ర గంగానది పుణ్యస్నానం చేసినంత పుణ్యం లభిస్తుందని అదే విధమైన వాతావరణం కల్పించారు.